బంగారు తెలంగాణ ఆడియో సీడీని తమ సంగీత సారథ్యంలో వెలువరించినటువంటి సుప్రసిద్ధ సినీ గాయకులు, సంగీత దర్శకులు శ్రీ రమణ భరద్వాజ్ గారిని కూడా శాలువతో పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రమణ భరద్వాజ్ తెలంగాణ బిడ్డ, వీరు సుప్రసిద్ధ సినీ గాయకులు, సంగీత దర్శకులు. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి ఆదరణీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సందేశం. దక్షులైనటువంటి సభాధ్యక్షులు మిత్రులు రమణాచారి గారు, పెద్దలు గౌరవనీయులు వర్ణించేటువంటి అవసరం లేనటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పెద్దలు సి నారాయణ రెడ్డి గారు, మా గురువరేణ్యులు, ఈరోజు దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రథమ పురస్కారాన్ని స్వీకరించినటువంటి డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యులు గారు, శాసన సభాపతి గౌరవనీయులు మధుసూదనాచార్య గారు, శాసనసభ్యులు తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు రసమై బాలకృష్ణ గారు, చిక్కడపల్లియుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి గౌరవనీయులు నాయని నరసింహారెడ్డి గారికి, కవిమిత్రులు దేశపతి శ్రీనివాస్ గారికి, వేణుగోపాలాచారి గారికి, దాశరథి గారి సుపుత్రులు లక్ష్మణ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి గౌరవనీయులు బిపి ఆచార్య గారికి, సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవనీయులు మామిడి హరికృష్ణ గారికి, ఈ పురస్కారానికి అధ్యక్షత వహించి, అందుకే వారి పేరు చివరిని చెప్తా ఉన్నాను, ఈ పురస్కారం ఎవరికి అందించాలని దానికి అధ్యక్షత వహించినటువంటి మన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రముఖ కవి గౌరవనీయులు ఎల్లూరి శివారెడ్డి గారికి, సభలో ఆశీనులైనటువంటి రసజ్ఞులకు అందరికీ దాశరథి జయంతి శుభ సందర్భంగా నమస్కారం. సి నారాయణ రెడ్డి గారు ఒకప్పుడు మా అందరికీ చాలా అభిమాన కవి. 2-3 రకాలుగా ఈ అంత్యప్రాసలు, ఆదిప్రాసలు తెలుగు సాహిత్యానికి బాగా, వారికంటే ముందు కొంతమంది రాసి ఉండొచ్చు, కానీ వారిలాగా అప్పటికప్పుడు ఆశు కవితల్లాగా చెప్పగలిగినటువంటి గొప్ప ఆ ఆశు కవిత్వాన్ని, ఆ అంత్యప్రాసలను, ఆదిప్రాసలను కవిత్వానికి నేర్పినటువంటి వారు. వ్యాఖ్యానం చేశారు. 1974లో సిద్దిపేట డిగ్రీ కాలేజ్ స్టూడెంట్గా నేను ప్రపంచ తెలుగు మహాసభలో నాకు వచ్చిన అవార్డు వస్తే ఎల్బీ స్టేడియంలో నారాయణ రెడ్డి గారు వ్యాఖ్యానం చేశారు ఆ సభకు. వారు చేసే వర్ణన చాలా విచిత్రంగా ఉంటుంది. అలాగే ఎన్నో సందర్భాల్లో వారు చేసినటువంటి సాహితీ ప్రసంగాలు వినే అదృష్టం నాకు కలిగి, ఒకనొక సందర్భంలో వారు చెప్పిన దాశరథి గారి గురించి చెప్తే, బహుశా రవీంద్ర భారతిలో అనుకుంటా, లేదా ఇంకో చోట కూడా కావచ్చు, సుకవిత శరథి మా దాశరథి అని ఎక్కడో ఒక ప్రసంగం అంటే వారు చాలా చెప్పింటారు. సుకవిత శరథి దాశరథి అని చెప్పి నారాయణ రెడ్డి గారు లాంటి పెద్దలు. తిరుమల శ్రీనివాసాచార్యులు గారు అయితే రాసి పాడి 3 గంటల పాటు నర్ఘలంగా దాశరథి గారి నుంచి అనేక సభల్లో చెప్పినటువంటి సందర్భాలను చూసి మిత్రులు దేశపతి గారు చెప్పారు. దాశరథి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. తెలంగాణ యొక్క అస్తిత్వం గురించి, ఉనికి గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ రైతుల గురించి ఆయన
అద్భుతమైనటువంటి ఆ ప్రజల యొక్క భావన తన పద్యాల ద్వారా తన కవిత్వం ద్వారా ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. మాతృభూమిని ఎవరైనా జనరల్గా ధరణి క్షమయా ధరిత్రి తల్లిలాగా భావిస్తుంది. నా తల్లి తెలంగాణ రావేల వెంకటరామారావు గారు రాసినారు, దేశపతి గారు. బహుశా దాశరథి గారి కంటే ముందు వారు రాసుంటారు, ఆ తర్వాతనే దాశరథి గారు రాసుంటారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన రావేల వెంకటరామారావు గారు చాలా దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ తల్లి ప్రశస్తిని గురించి పద్యాలు రాసినారు, గేయాలు రాసినారు. దాశరథి గారు అయితే ఏకంగా నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పి చాలా అద్భుతంగా తన మాతృభూమి గురించి కోరుకున్నటువంటి వ్యక్తి. అట్లాంటి తెలంగాణ నిజంగా ఈరోజు కనుక దాశరథి గారు ఉండి అద్భుతమైన అగ్నిధార మరో అగ్నిధార వివరించేవారు. రుద్రవీరను పోని చేతపోని ఖండించేవారు. సరే, జరుగుతూ ఉంటుంది. ఈరోజు తెలంగాణ అద్భుతంగా ఒక రకమైనటువంటి చక్రబంధం నుంచి బయటపడి తానుగా స్వేచ్ఛా వాయువులు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. తెలంగాణకు ఉన్నదేదో ఉన్నది, లేనిదేదో లేదు. మన బతికేందో మనం బతకాలనే ప్రయత్నంలో ముందుకు సాగుతుంది. కానీ ఎందుకో కొందరు పాపం ఇప్పటికి కూడా ఆ అక్కసు, ఆ బాధ రకరకాలుగా వ్యక్తీకరణ చేస్తూ ఉన్నారు. ఇది సాహితీవేత్తలు, విజ్ఞులు, మేధావులైనటువంటి సభ కాబట్టి నాకు చెప్పాలని చెప్తా ఉన్నా. కొంచెం అసందర్భమైనప్పటికీ తెలంగాణ తన బతుకుని తాను బతుకుతుంది. తెలంగాణకు ఉండే సంస్కారం ఉన్నది. సురవరం ప్రతాప్ రెడ్డి గారు అయితే గొప్ప కవి ట్రైన్లో ఎట్లా వస్తారో ఎల్లూరు గారు మన ముందు చెప్పారు. అదంతా ఉంది. ఇంకా చాలా బయటికి రావాల్సింది తెలంగాణ యొక్క సంస్కారం. సురవరం గారు, గోల్కొండ కవుల సంచిక, అవన్నీ కూడా చాలా చాలా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వస్తాయి. తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి సంస్కృతి, సాహితీ వైభవం, వాటన్నిటి కూడా ఇంకా బాగా ఉధృతంగా ప్రపంచం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. శివారెడ్డి గారిని నేను ఆ మధ్యన కలుద్దాం అనుకున్నాను. తెలుగు యూనివర్సిటీ తరపు నుంచి చేయాల్సిన కార్యక్రమం వీలు కాలేదు. త్వరలోని సమావేశం అవుతాం. కానీ కొన్ని సందర్భాలు బాధ కలిగిస్తూ ఉంటాయి. నిజంగా ఈరోజు దాశరథే ఉంటే ఉదయాన్నే వాళ్ళతో మిత్రులతో మాట్లాడుతూ నేను అదే షేర్ చేసుకున్నాను. మా గురువుగారు తిరుమల శ్రీనివాసాచార్య గారికి ఆ పురస్కారం వచ్చింది, సంతోషం. వారికి ఆ పురస్కారం అందించే అదృష్టం నాకు కలిగింది, సంతోషం. చాలా శుభ సందర్భం. అందున ముఖ్యంగా డాక్టర్ నారాయణ రెడ్డి గారు లాంటి, ఇంకా నేను వారి అభిమాని. ఈ ముఖ్యమంత్రి ఇదంతా తర్వాత, కానీ వారి గొప్ప అభిమానం, వ్యక్తిగతమైనటువంటి అభిమానం. అటువంటి వారు వారి ఆధ్వర్యంలో, వారి సమక్షంలో వారి శిష్యులైనటువంటి శ్రీనివాసాచార్య గారికి ఇవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతం. చాలా సంతోషం అని చెప్పి చెప్పుకుంటూ కొంత ఒకంత బాధను కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చింది. సరే, జరుగుతూ ఉంది. ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది, ఎవరికి లేని వాళ్ళకి లేదు. ఇప్పటికి కూడా కొంతమంది ఆంధ్ర ప్రాంతీయులు వారి ముఖ్యమంత్రి గారితో సహా ఇంకా తెలంగాణ మీద ఏదో రకరకాల పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఖండించే అక్కడ తెలంగాణ యొక్క విజ్ఞులు, మేధావుల మీద ఉందని చెప్పి నేను భావిస్తాను. హైదరాబాద్ వాళ్ళకి ఉదయం నిద్రలేవటం తెలియదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే ఉదయం నిద్రలేవటం చెప్పి వీళ్ళకు మీరు శారీరక కష్టం చేయడం కాదు, మనసుతో కష్టం చేయడం మీకు బుద్ధి లేదు అని చెప్పే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన రాజమండ్రిలో కామెంట్ చేశారు. దీన్ని ఏమనుకోవాలి, ఏ రకమైన సంస్కారం అనుకోవాలి? వారి విజ్ఞతగా వదిలేద్దామని అనుకున్నాం. కేసీఆర్ మాట అంటే నేను పడగలను, కానీ తెలంగాణ సమాజాన్ని అంటే మాత్రం పడే ప్రశ్న ముఖ్యమైన కాదు. తెలంగాణ సంస్కారాలను, తెలంగాణ సమాజాన్ని ఎవరైనా సరే ఈ ప్రపంచంలో బిలిటిల్ చేస్తే ఎంతవరకైనా వెళ్తాం, కానీ ఊరుకోమని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిక కూడా చేస్తాం. ఏముంది నాకు అర్థం కాదు. పీడ కొన్ని తిరియో మొరియో కొన్ని పత్రికలని వాళ్ళు రాజధాని నగరం కట్టుకున్నారు, చాలా వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. మంచి కట్టుకోండి, సంతోషం కట్టుకోండి. అమరావతి కాకపోతే ఇంకోటి కట్టుకుని ఎవరు వద్ద అంటున్నారు. అదేందో మాకు తెలంగాణకి ఏం అవసరమని నాకు అర్థం కాదు. హైదరాబాద్ దాన్ని కూడాలని పేపర్ నిండి వేసి కట్టేసి కార్ఖాన వేసి అదేదో అద్భుతం జరిగిపోతుంది. ఏందని చూస్తే ఏంటి ఎంత వెకిలి ఉంటుందంటే, నేను అందుకే అంటున్నా, రాజరథి గారు వాళ్ళు కనుక ఉంటే ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని మాట్లాడటోళ్ళు ఎన్ని చెప్పేటోళ్ళు, ఎంత గొప్పగా చెప్పేటోళ్ళు. ఏ హైదరాబాద్తో పోల్చుకుంటే ఎందుకు ఆ బంగపాటు ఎందుకు నాకు అర్థం కాదు.
హైదరాబాద్ ఒక హిస్టారికల్ సిటీ. అదృష్టవశాత్తు ఇది తెలంగాణ రాజధాని. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉంది. అది మన పూర్వజన్మ సుకృతం, మన పెద్దలు చేసిన కృషి. అనేకమైనటువంటి తరతరాల కృషి రంగరించిన రక్తం స్వేదం యొక్క ఫలితం ఈ హైదరాబాద్ నగరం. హెచ్ఎండిఏ ఇలా హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ కాదు, హెచ్ఎండిఏ గవర్నమెంట్ అఫీషియల్ డిక్లేరేషన్. దీని పరిధి, దీని పరిమాణం 7,200 చదరపు కిలోమీటర్లు, అంటే 18,30,30,000 ఎకరాలు. అందులో రిజర్వ్ ఫారెస్ట్ కాకతీయ రెడ్డి రాజుల కాలం నుంచి మొదలుకుంటే కులీ కుతుబ్ షాహీలు, మన ఆసఫ్ జాహీలు, మంచోషడం, ఆ కాలం నుంచి రిజర్వ్ చేసినటువంటి రిజర్వ్ ఫారెస్టే 1,50,000 ఎకరాలు. దీంతో పోలిస్తే ఎక్కడ అమరావతి, ఏం అమరావతి, అదెందో అన్నట్టు గొప్ప చెప్పి ఆ సందర్భంలో ఆ ముఖ్యమంత్రి మాట్లాడి హైదరాబాద్ బిల్లీలు చేసినట్టు మాట్లాడు. ఇది ఎంతవరకు సమంజసం, ఏ సంస్కారానికి నిదర్శనం? ఆంధ్ర మేధావులే ఆలోచించాలి. మేము అనగలం, కానీ ఈ సందర్భం కాదు. చెప్పగలం, నేనే చెప్పగలం, కానీ లేని అనవసరమైనటువంటి, అవసరం లేనటువంటి, అసందర్భమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి 2 రాష్ట్రాల్లో ఉన్నాం, సంతోషంగా బతకవచ్చు. చాలా సందర్భాల్లో చెప్తున్నాం. కానీ ఇట్లాంటి పరిస్థితులలో దాశరథి గారిని పులికిపించుకున్నటువంటి మా తెలంగాణ సాహితీవేత్త, దయచేసి ఇట్లా ఎవరు తెలంగాణను బిలిటీలు చేసినా దాశరథి గారంత వాడిగా వేడిగా సమాధానం చెప్పాలని ఈ వేదిక ద్వారా నేను తెలంగాణ సభ్య సమాధానానికి మనవి చేస్తూ ఉన్నాను. సాహితీ లోకానికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది తెలంగాణ స్వాభిమానానికి సంబంధించిన సమస్య, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. వేరే అయితే నేను మాట్లాడేవాడిని కాదు. ఈ సభ దాని సందర్భం కాదు. వాస్తవానికి మా గురువు గారికి ఉందని నేను అనుకోవద్దు. ఎందుకంటే దాశరథి గారు మహాంధ్రోదయం, అమాయకు పాపం, మంచోడు, పాలమనసులు అంటాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాడు మహాంధ్రోదయం అని చెప్పి అది కూడా రాసి పాడింది పాపం. ఇంతకుముందు కోటి రత్నాలే ఉండి ఇప్పుడు 3 కోటి అయినాము తెలుగు వాళ్ళము. 3 కోట్లు ఒక్కటే ముడి బిగించి అని చెప్పి ఆయన కూడా ముడిచిపోయింది పాపం. ఏదో లాభం జరుగుతుంది, సబ్బు పెడతారని తెలియదు పాపం ఆయన. ఎందుకంటే దాశరథి గారి సమకాలంలో నాకు చాలా మంది తెలిసిన ఉద్యోగ సందర్భంలో రాజిరెడ్డి గారు అని చెప్పి ఒక కమ్యూనిస్ట్ యువకుడు, స్టేషన్ గన్పూర్, వరంగల్ జిల్లా. ఒకసారి ఢిల్లీ ప్రయాణం చేస్తే పాపం ఆయన కమ్యూనిస్ట్ పార్టీ, మా రామచంద్రారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉన్నారు ఇక్కడ. వారు వచ్చి రాజిరెడ్డి గారు నాకు చెప్పిన, బిడ్డ ఇదంతా మేము చేసిన పాపమే. ఆ తెలుగు పిచ్చోటి ఉండే మాకు. దాశరథి గారు కూడా ఆనాడు రాసిండ్రు, మన కవులు కూడా రాసిండ్రు. దాంట్లో పడి వ్యామోహంలో పడిపోయినాం. చివరికి ఇంత దగా జరిగింది. ఇది నాకు ఒక్కరు చెప్పలేదు, చాలామంది చెప్పారు. మాజీ ప్లానింగ్ కమిషన్ సభ్యులు హనుమంతరావు గారు కూడా చెప్పారు. నిజంగానే మేమందరం ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు. సరిగ్గా చివరిదాకా ఎట్లా తనలాడు మేమంతా ఉంటాం వెనక బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి ఎవరు చేసే కృషి వాళ్ళు చేసేది ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రజలు తమ బ్రతుకుని తమ దారిని వెతుకుంటున్నారు, తమ కవులను పూడుకుంటున్నారు. మా స్పీకర్ గారు చెప్పిన ఇంతకుముందు ఈరోజు చూసుకున్నా ఒక గొప్ప సంతోషంగా తెలంగాణ ఇవాళ తన ఆవిష్కరించుకుంటుంది, తన అస్తిత్వాన్ని ప్రకటించుకుంటుంది. అందులో భాగమే దాశరథి గారు లాంటి విస్మృత కవి, ఆంధ్రప్రదేశ్లో విస్మరించబడ్డ కవి, ఒక క్రమం ప్రకారం అణచివేయబడ్డ కవి. అట్లాంటి కవికి సంబంధించి పివి నరసింహారావు గారి కావచ్చు, ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, మా దాశరథి గారి కావచ్చు, మరొకటి కావచ్చు, కాళోజీ గారిది కావచ్చు, కొన్ని అవార్డులు ప్రకటించుకొని మా తెలంగాణ సాహితీ లోకాన్ని, మా సాహిత్యాన్ని, మా ప్రతిభను ప్రపంచానికి చాటేటువంటి ప్రయత్నం మేము చేసుకుంటాం. దీన్ని చూసే కన్నీరు ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకు ఆకాశం అంటే బాధ. ఆధునిక కవులలో ఒక్క శ్రీనారాయణ రెడ్డికి పోలదైనటువంటి కవి ఉన్నారా తెలుగు సాహిత్యంలో? జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. మరి మాకు లేదా ఇట్లాంటి పర్సనాలిటీస్? మేమేం మిడిచిపడటం లేదు. మేము మిడిచిపడుతున్నామా? పొద్దులేసి మా దెబ్బలు తెచ్చుకుంటామా? అటువంటి అసూయలు అవసరం లేదు. ఎవరి ప్రతిభ వారిది, ఎవరు బతుకువారు గొప్పగా బతుకోవచ్చు. అదే సలహా నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా. మీరు ఇంకా ఇటువంటి భ్రమలు వీడి మీరు అమరావతి కట్టుకోండి, అమరావతి కట్టుకొని మాకు అభ్యంతరం లేదు. బ్రహ్మాండం చేయండి, అక్కడ ప్రజలకు సేవ చేయండి. మేము కూడా సంతోషిస్తాం, హర్షిస్తాం. మీరంతా బాగుండాలని కోరుకుంటాం మనసు నిండా, ఒక సహచార రాష్ట్రంగా. కానీ మా బతుకు మామూలు బతకనివ్వండి మహాప్రభు అని చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం. ఇక 1కి 10 అంటాం. మరి ఇంకా జవాబు పత్తర్ సే దేనా పడతా, తప్పదు.
కాబట్టి అది మానుకుంటే మంచిదని ఈ సందర్భోచితమే నేను అనుకుంటున్నా. ఈ వేదిక సరి అయింది అనుకుంటున్నాను. ఇక్కడ దాశరథి తెలంగాణ గురించి ఏ విధంగా ఎవరినైనా సరే ఎదిరించి సాహసించి ముందు పోయి పోరాటం చేసినాడు. వారి జయంతి సందర్భంగా ఈ మాట చెప్పలేకుండా నేను ఉండలేకపోయినా. మోస్ట్ అప్రాప్రియేట్గా ఈ వేదిక అవుతుందని చెప్పి అనుకొని చెప్పవలసి వచ్చింది. ఇటువంటి శుభ సందర్భంలో ఈ మాటలు నేను చెప్పిన అంటే దాశరథి యొక్క స్ఫూర్తి ప్రతి తెలంగాణ వ్యక్తిలో నిబిడీకృతమైంది. వారు చేసినటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ సమాజం యొక్క అస్తిత్వం గురించి, ఉనికి గురించి, తెలంగాణ రైతు గురించి, తెలంగాణ జీవితం గురించి, తెలంగాణ జీవిక గురించి వారు రాసినారు, పాడినారు, ప్రపంచానికి చెప్పినారు. ఈరోజు గొప్ప మనందరం కూడా దాశరథి గారి జయంతి నిర్వహించుకున్నాం. చాలా సంతోషం. ఇంకా ఇట్లా మన తెలంగాణ కవుల ప్రతిభను గురవరం ప్రతాప్ రెడ్డి గారికి సంబంధించి, ఇతరులకు సంబంధించి చాలా వెలికి తీయాల్సి ఉంది. పెద్ద నారాయణ రెడ్డి గారి దగ్గర నేను శివారెడ్డి గారు కలిసి వెళ్తాం, మా శ్రీనివాసాచార్య గారు అందరం కలిసి వెళ్తాం. వారి ఇంటికి పోయి కూర్చొని 2-3 గంటలు షేర్ చేసుకొని ఇంకా ఏం చేస్తే అప్రాపరేట్గా ఉంటుందో ఆలోచించి ఇంకా గొప్పగా ముందుకు తీసుకుపోయేటువంటి కార్యాచరణ త్వరలోనే రూపకల్పన చేసి ప్రకటిస్తామని కూడా మనవి చేస్తూ దాశరథి గారి జయంతి సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. లాంఛనంగా సాంస్కృతిక శాఖ సంచాలకులు వందన సమర్పణ చేస్తారు. ఈనాటి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆయన పేరు మీద ఏర్పాటు చేసినటువంటి తొలి పురస్కార ఉత్సవానికి విచ్చేసి మనందరికీ ఉత్తేజపూరితమైన ఒక విషయాన్ని తెలియజేసిన